హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఇది వచ్చేసి జీరా పొటాటో ఫ్రై అండి. చపాతీలోకి కానీ పప్పుచారుతో సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రెసిపీ చూసేద్దాం రండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని పావు కేజీ బంగాళాదుంపలు కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఓ టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, ఓ టీ స్పూన్ కారం, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఉప్పు వేసిన క్లిప్పు మిస్ అయింది. వీటన్నిటిని చక్కగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. టేస్టీ టేస్టీ క్రంచీ జీరా పొటాటో ఫ్రై రెడీ. ఇది చపాతీలోకి కానీ పప్పుచారులోకి కానీ రసం రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.